హలో, టైమ్ 10:25 అవుతుంది. ఇంకెప్పుడు లేస్తావు ఇడియట్? పొద్దునే లేచి ఏం పీకాలి సుజి డార్లింగ్? అందుకే పెళ్లి చేసుకో అంటున్నా. చేసుకొని అత్తమామలు ఏడుస్తున్నారని పొద్దున్నే లేవటం, మొగ్గుడు ఆఫీస్కి పోయే వరకు అన్నీ సర్ది పెట్టడం, మళ్ళీ సాయంత్రం వాడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ డిన్నర్ అయిన తర్వాత వాడికి మూడు తెప్పించి మంచం మీద దొరలడం. అంతేనా? ఇంకేమైనా ప్రయోజనం ఉందా? నీ దాంట్లో నోరు పెట్టలేమే బాబు. దేంట్లో? అంటే నీ నోట్లో నోరు పెట్టలేమే. అయినా ఒకడు మన వెనకాల తిరగడం, పొగడడం, ఆ ఆనందంతో మనం వాడిని లాలించి అలాగే వాడితో మంచం మీద దొర్లడం, ఆ ఆనందం నీకేం తెలుసే? దానికి పెళ్ళెందుకే నా బుజ్జి డార్లింగ్. వీక్డేస్లో ఆఫీస్లో, వీకెండ్స్లో పబ్స్లో అలాంటి వాళ్ళు ఎదురు ఖర్చు పెట్టి మరీ దొరుకుతారు. నీ దానికి ధూళి ఎక్కువే, నీతో మాట్లాడలేము. నాలుకేగా? అవునవును, నాలుకే. నువ్వు ఒక్కదానివి సెన్సర్ వాళ్ళు ఫ్రీ చెయ్యేలా మాట్లాడతావు. ఆహా, నీకెలా అర్థమవుతుంది? సరే గాని రేపు మన సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు నైట్కే రిసార్ట్కి రీచ్ అవ్వాలి. అవును, రేపు జనతా కర్ఫ్యూ కదా, మనం ఈరోజు నైట్ వరకు రీచ్ అయితే సూపర్ ఉంటుంది. ఒక 30 minutesలో అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో కలుపు. ఓకే దీపు, బాయ్. బాయ్ డార్లింగ్. హలో డేవిల్స్. హాయ్. హాయ్ సుజీ. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఈరోజు మిడ్నైట్ కల్లా మనం రీచ్ అయిపోవాలి. రేపు ఫుల్ డే మనం ఎంజాయ్ చేసి అండ్ ఎల్లుండు అంటే 23rd మార్నింగ్ ఎవరి కొంపలికి వాళ్ళు రీచ్ అయిపోదాం. ఆ ఎంజాయ్ ఏంటో చెప్పమ్మా, మేం కూడా ప్రిపేర్ అవుతాం. ఏముంది, వండడం, తాగడం, తినడం, పడుకోవడం. హొసే సూజీ, నీకెప్పుడు పడుకోవడం మీదే ధ్యాస. వెయిట్ వెయిట్ వెయిట్, ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. ఇది కాదు, రేపు ఓన్లీ తినడం, తాగడం, ఎగరడం. ఎవ్వరి లోకల్ ఉండద్దు, మధ్య ప్రపంచం. అన్నీ మర్చిపోయి ఆడాలి, పాడాలి, తాగాలి. ఓకే. ఎస్, రేపంతా అన్నీ నేను అరేంజ్ చేస్తాను, మీరంతా వచ్చేయండి, ఓకేనా? ఓకే. హే, 1 minute. వచ్చేటప్పుడు అందరూ ఒక ఎక్స్ట్రా కాస్ట్యూమ్ తీసుకురండి, స్విమ్ సూట్తో సహా. ఓకే. ఈ అమ్మ చేతులు చూస్తే దురదొచ్చేస్తున్నాయి. కొట్టేద్దామంటే ఏది దొరకదు. ఈ దొంగల కనసీజన్ ఏట్రా బాబు, ఏదో చేయాలి. ఈడెవడో అడవిలో నుంచి వచ్చి బాగా సంపాదించినట్టుగా ఉన్నాడు. పెద్ద కారే కొన్నాడు. బయట డోర్ వదిలేండు, లోపల కీసు వదిలేండు. మంచి టైమే. సీజనే మారలేదు, మన సీజనే. ఎంత చక్కగా ఉన్నావే. రంగు బాగుంది, తలతలాడిపోతాను. దీన్ని నట్టి చెట్టుకు కొట్టేసి ఆన్లైన్లో పెట్టేస్తే 1,00,000 వస్తుంది. అందాక అడ్జస్ట్ అయిపోతే సరిపోద్ది. ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఏంటి సార్ వినబట్లేదు? యారా, కార్ ఎక్కి 2 నిమిషాలు అయింది, కార్ తీవే. ఐ నాట్ డ్రైవ్ సార్. అదా ఐ నాట్. మరి ఎక్కడ వచ్చా? అయ్యో, చాలా బాగా వచ్చు సార్. ఇప్పుడు ఏంటి సార్, కొడతారా? ఏ డౌటా సార్? మీ కుంఫు, ఉషా, కరాటీ, బాక్సింగ్ వచ్చా? నేను కొట్టాలంటా అన్ని నేర్చుకుని రావాలంటారా? ఓహో, అలాగంటారా? అవసరం లేదు లేండి. నేను సార్ 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 ఆగరా, ఆగండి సార్. పాప నన్ను కొడితే మీరు టైడ్ అయిపోతారు సార్. ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని తానం చేయండి, లేదంటే నైట్కి మేడం మూడు రాదు. అదే సార్, ఇస్త్రీ చొక్క బాగా నలిపాను రా, అందుకే డ్రైవ్ చేసుకోవాలి. వావ్, సింబల్ ఆఫ్ లవ్. భలే ఉంది కదా, సూపర్. ఇది డిజైన్ చేసింది ఎవడో గానీ షాజహాన్ తమ్ముడో జూలియట్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఓ, ఇస్ ఇట్? సోఫీ, ఏంటి అలా చూస్తున్నావు? అది
నీకోటి తెలుసా, లవర్స్కి మొదట కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి, ఆ తర్వాత చేతులు కలుసుకుంటాయి, ఆ తర్వాత పెదవులు పెదవులు కలుసుకుంటాయి. నువ్వు ఇప్పుడు ఈ పులిహార ఎందుకు కలుపుతున్నావు? అంటే మనం అన్నీ ఒకేసారి కలిపేసుకుందాం అని. హలో, పార్టీంగ్ అంటే ఓన్లీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అర్థమైందా? అంతేగాని రొమాన్స్ కాదు. పోనీ ఒక ముద్దన్నా ప్లీజ్. నో. ఈ లేడీస్ అంతా ఏరా ఏమైపోయారు? స్నానాలు చేస్తున్నట్టున్నారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వంటలుగా స్నానం చేయడం ఏంటి? మనం వెళ్ళి ఏయ్, ముట్టుకుందామా? తెలిపి. హలో, మీరు పెళ్ళైంది కాబట్టి ఏమైనా తవ్వుకుంటారు, మరి మేమేం తవ్వాలి? పెళ్ళి ఉన్నప్పుడు ఎవరి దారిలో తోముకోవాలి. బాబు, నేను ఇక్కడ వాచ్మెన్ని. ఈ 2 days మీకు ఏం కావాలో చెబితే నేను అరేంజ్ చేసి పెడతాను బాబు. ఏం చెప్పినా ఏమైనా చేస్తావా? ఓన్లీ మందు విందు మాత్రమే బాబు. బా సరే రే, ఏం చెప్దాం? సరే వెయిట్ బ్రో, మనం ఎప్పుడు చేయని ఎంజాయ్ చేద్దాం వచ్చాం, ఎప్పుడు తిన్న ఫుడ్ తిందాం. సరే, ఓ పని చెయ్యి. ఇక్కడ దగ్గరలో అడవి ఉంది కదా, మంచి అడవి మేట ఏమైనా దొరుకుతుందా? ఉంది బాబు. అడవి మ్యాటర్ ఏంటి బాబు? ఎంత మాట్లాడవేంటి బాబాయ్ నువ్వు? ఇప్పుడు కోడి, మేక, చేప, రొయ్య, పీత ఇవి మనతో పాటు బతికే జీవాలు. అలా కాకుండా మనకి దూరంగా అడవిలో బతికే జీవాలు ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి బాబు. ఆ తర్వాత మనం పోలీసులు దొరుకుతాం. ఆ జీవాల జోలికి వెళ్తే మన జీవితాలు జైలు పాలు అవుతాయి బాబు. బాబాయ్ అమ్మో వద్దు వదిలే. బాబోయ్, వద్దు వద్దు, నువ్వే చెప్పు. మా లేడీస్ని కూడా అడిగి చెప్తాం. నువ్వు అలాగే బాబు. చెల్లు. జైలంట ఎవడెళ్తాడు? బా అర్జున్ భయ్య, మీ ఆవిడ బెల్ల ఉంది భయ్య. రేయ్, నీ గర్ల్ ఫ్రెండ్ బాగుంటుందని ఏ బాయ్ ఫ్రెండ్తోనే చెప్పు, కానీ మీ ఆవిడ బాగుంటుందని ఏ మొగుడితో అనకూడదురా. నువ్వు ఆగు భయ్య, నేను కాంప్లిమెంట్ ఇచ్చా, నువ్వు కామంతో చూసావు. నీ ఇంకా అలాగే కూర్చున్నారా? మనం ఇక్కడికి వచ్చింది పార్టీ చేసుకోవడానికి. వెయిటింగ్ ఇక్కడ. ఏంటి అప్పుడే వచ్చేసావు? మీ లేడీస్ వచ్చేసరిగా ఆర్డర్ ఇస్తే ఏర్పాటు చేస్తా. తను వాచ్మెన్, మన పార్టీకి కావాల్సిన అరేంజ్ చేస్తాడు. అవునా? ఇలా రా, ఇలా రా. కమ్, కమ్. వస్తున్నానండి. సరే, నాకు చికెన్ కావాలి, నాకు బియర్ కావాలి. నాకు బిర్యానీ కావాలి. రాములో రాములా నా ప్రాణం తీసింది ఏక్ బార్ చెప్పేస్తే వన్స్ మోర్. బోర్డు మెడల్ వేసుకుని వస్తారు, ఏమి వేసుకొని లోపల రోల్డ్ గోల్డ్ అంటున్నా. సూట్ కేసు ఉంది. కదలడు వదలడేటి అలాగే ఉన్నాడు కూకుండా. లేకడా గుడ్డుడా పాప కూర్చొనిలే. ఇదే టైంలో దొరకకూడదురా. దొంగ 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 దొంగ. వదిలేండి అమ్మా, వదిలేండి వదిలేండి. వదిలేమంట కదా, పెద్ద వదిలివచ్చు కదా. పిల్ల పిత్ర నా కొడుకు మళ్ళీ వచ్చి కొడతా. బాబు లేగు, బాబు లేగు లేగు. సార్ లెగుతున్నాను. అబ్బా ఒళ్ళు ఓన పొడిచానారు సార్. అబ్బా థ్యాంక్ యూ సార్, టైంకి వచ్చి కాపాడారు. నువ్వు ఐఎమ్ కారు ఓనర్, ఐఎమ్ నాట్ డ్రైవర్. మీరేంటి సార్ ఏదో కుక్క మెడలో గొలుసు కట్టినట్టు సూట్ కేసు కలకట్టి పెట్టే ఈ కొట్టేద్దామని. ఎప్పుడు కొడిచావు? జనాలు నిన్ను కొడుతున్నప్పుడు. మనం మామూలుడు కాదు, నువ్వు నాలుగు దొంగనయ్యాలవే. నువ్వు సూపర్ రా బాబు. థ్యాంక్ యూ. అయినా నువ్వేంట్రా దొరికిపోయి దొంగతనాలు చేస్తుంటావు? ఏం చేయమంటారు బెదరా, నా కర్మ అలాంటిదే. దొరికిపోతున్నాను ఊరకే. నేను చూడు జూబ్లీస్ లో ఫ్లాట్ కొన్నాను, శంషాబాద్ లో సైట్ కొన్నాను, కొట్టేసిన కొలతో గోల్డ్ షాప్ కూడా పెడుతున్నాను. ఎలా రా? అయినా ఒకసారి కూడా దొరకలేదు తెలుసా? అదే ఎలా బెదరు? టీటీఐ. టీటీ అయ్యా, టీడీపీ అన్నాను, వైసీపీ అన్నాను, జనసేన అన్నాను. ఇదే కొత్త పార్టీయా? పార్టీ కాదు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. థీఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ దొరకకుండా దొంగతనాలు ఎలా చేయాలో నేర్పిస్తారు. అవునా? అవును. దొరకకుండా ఇక్కడ కానీ ట్రైనింగ్ తీసుకున్నావు అనుకో, చైన్లే కాదు ట్రైన్లు కూడా కొట్టేచ్చి. ఓడి అమ్మ సూపర్. ఓ బాబు ఆ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పరా బాబు, ఎల్లో చెప్తా. మధ్యలో పుట్టినోట్లాగా ఉన్నావు. డియో డియో డిస్క్ డిస్క్ డిస్క్. నమస్తే గుంటకన్నా.
ఏంటి గుడ్లేసుకొని చూస్తున్నావు ఊరకే ఇక్కడ వాడేలే మా సైడ్ అమ్మాయిని గుంటకన్నా అంటారు అందుకే అన్నలే. చెప్పండి ఏం కావాలి? ఇక్కడ దొరక్కంట దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తారంటగా. ఎస్, ఇక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. మీకు ఏ కోర్స్ కావాలి? అయ్యి బాబోయ్, కర్రీస్ పాయింట్లో కర్రీస్ ఉన్నట్టుగా అన్ని కోర్సు ఉన్నాయా? మనం వేలు మాత్రం గడివే అంత తెలియదు, కొంచెం డీటెయిల్గా చెప్పొచ్చు కదమ్మా. పర్సులు కొట్టేయాలంటే 2 months కోర్స్, చైన్లు కొట్టేయాలంటే 6 months, 2 years కోర్స్ కూడా ఉంది. అదేం కొట్టిడనుకో? బ్యాంకులు కొట్టేయడానికి. అయ్యి బాబోయ్, మనకు అంత పెద్ద వద్దు కానీ పర్సల వరకు సార్లే అమ్మా. అయితే 2000 కట్టండి. ఓకే ఇచ్చేస్తున్నా. ఎంతకి ట్రైనింగ్ నువ్వు ఇస్తావా? నేను కాదు, లోపల ఇస్తారు. అంటే నువ్వు ఇస్తే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, త్వరగా గోడలు దూకివచ్చు. అవునమ్మా, మీ దగ్గర ట్రైనింగ్ అయితే నిజంగానే దొరకకుండా దొంగతనం చేయవచ్చా? ఇప్పుడే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మా స్టూడెంట్ మీ పర్స్ కొట్టేశాడు, మీకు తెలుస్తుందా? అబాచా బాగా మరి నువ్వు మరీ చెప్తావు. నిజం కొట్టండి ఒరేయ్ ఒరే నీ ఎవ్వరు రాయ్ వారిని ఏంటి మీరు ఎంత ఫాస్ట్గా ఉన్నారు? తస్తరాలు పొట్టు అమ్మా, అర్జెంట్గా త్వరగా ట్రైనింగ్ అయిపోవాలని టేక్ ఇట్ ద ఫ్లవర్ బొకే పెట్టు లోపల కొట్టు వత్త మళ్ళీ. దొంగతనం తగలై ఒక్కట్లేదు. ఏంట్రా అరుస్తున్నారేంట్రా? ఊర్లోకి పులి వచ్చినట్టుగా పెరట్లోకి పాము వచ్చినట్టుగా దొంగ దొంగ అంటారేట్రా? ఎవడు దొంగ కాదురా? ఎవడు దొంగ కాదు? ఎవడరా దొంగ కాదు? యారా తాడి, నీ తల్లి మీద చెల్లి మీద ఆలి మీద నీ అయ్యి మీద ఇంటి మీద పంట మీద పాడి మీద పశువు మీద నీ బతుకు మీద నీ మగతనం మీద ఒట్టే చెప్పరా? నువ్వు చిన్నప్పుడు బడిలో పలకలు బలపాలు దొంగతనం చేయలేదా? ఓరి బోడి, నువ్వు మీ అమ్మ పోపుల డబ్బాలో సిల్లర దొంగతనం చేయలేదా? యారా నువ్వు మీ నాన్న పర్సులో నోట్లు దొబ్బిలేదా? ఒరే తెల్లతోలు, నువ్వు ఎంతమంది అమ్మాయిల మనసులు దోసుకోలేదురా? అవునరా బాడీ ఫిల్టర్, నువ్వెంతమంది అంకులు లేనప్పుడు ఆంటీల్ని మళ్ళీ మీసాలు తిప్పుతావు? రాయ్, నేను ఒక విషయం చెప్తాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక సందర్భంలో దొంగతనం చేసినోడే. ద్వాపరయుగంలో చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వెన దొంగతనం చేయడానికి పక్కింటికి వెళ్తే అల్లరి దొంగ, చిలుపు దొంగ, చిట్టు దొంగ, చిన్నారి దొంగ అని ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఇప్పటికీ చిట్టి పాదాలు వేసి లోపలికి వెల్కమ్ వెల్కమ్ అని ఇంట్లో పిలుస్తారు కదా. నేనేదో చిన్నపిల్లకి శాఖలంటి ఇచ్చి మెడలో గొలుసు లాగేద్దామంటే శాఖలంటి సప్ప నుంచి బేరమ నరిసింది. ఆయన గొలుసు కొట్టడానికి నేను వచ్చి నన్ను కొట్టడానికి మీరు వచ్చారా? అరే కోటి విద్యలు కూటు కోసమేరా, ఇది కూడా అందులోకి విద్యారా? దయచేసి నా దొంగతనం చేసుకున్నాను రా. చూసుకోండి అమ్మా, అది చేసుకున్నారా? రే మరి అంకులు వెళ్ళిపోయి ఉంటారా? నీకు మీసాలు తిప్పే టైం ఏం తెలియదు. ఇక అందరూ వెళ్ళండి చెప్పాను కదా, ఇది నా కాన్సెప్ట్. నాకు అవతల బోర్డు పనులు ఉన్నాయా, వెళ్ళొస్తా. అదే సరేనా? మళ్ళీ ఎవడురా పట్టుకోలేడా? వద్దులే బాబాయ్. పర్లేదు బాబాయ్. ఎంత ఎమోషనల్గా చెప్పిన సరే అర్థం కాలేదా? ఏం ప్రేక్షకులో ఏంటో. ఏమి దొంగతనంకి వచ్చానో దేనికి వచ్చి ఏమీ కర్మ నాకు. ఇటు వెళ్తే మంద తినేస్తున్నారు, అటు వెళ్తే అది తినేస్తుంది. ఏదో ఒకటి చేసి బయట పడిపోలే. ఎంటర్ అయ్యారా మళ్ళీ దండుపల్లెం బ్యాచ్. మళ్ళీ ఎందుకు వచ్చారా? ఈసారి విరికిద్దామని. రే మీకు దండం పెడతాను రా, నాకంత ఓపిక లేదురా. మీకు మీ ప్లానింగ్లకు దండం రా రే. అరే నన్ను వదిలేనరా బాబు, మీకు ముర్రాట్లు ఇచ్చేస్తాను, మీకు దండం రా రే. ఇరికిద్దామని కాదు గోలీ, ఈ ఎరకాటం నుంచి బయటపడదామని. అరే అరబొర్రాడా, నువ్వు మాట్లాడకురా, నువ్వు మాట్లాడితే నాకు నచ్చదు. నిజం గోలీ, నేను చెప్తున్నా కదా విను. మీరు చెప్తే ఓకేనండి, ఏంటో చెప్పండి. అసలు శ్రీముఖి దయంలా ఎందుకు మారాల్సి వచ్చిందో ఒక్కసారి కనుక్కో నువ్వు. ఆ విషయం ఏదో ఉందో మీరేళ్ళు కనుక్కోవచ్చు కదా, దాన్ని నన్ను ఎందుకు వెళ్ళకడం? మీరందరూ వెళ్ళి అడగండి, చెప్తుంది. అలా కాదు గోలీ, నువ్వే కనుక్కోవాలి. నేను కనుక్కోవాలా? నా వాళ్ళు కాదమ్మా. అంటే మనమందరం కలిసి తను వచ్చిన కారణం తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించామంటే తను వెళ్ళిపోతుంది, మనం కూడా సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ గోలీ, నువ్వే హెల్ప్ చేయాలి. ఒప్పుకో గోలీ. ప్లీజ్ గోలీ. సరే సరే, మీ జీవితంలో బుర్రబెట్టి ఏదైనా మంచి ఆలోచన ఆలోచించారంటే అది ఇదేరా. ఒక్క నిమిషం రా. పదా ప్లీజ్ గోలీ. గోలీ రా గోలీ. సరేలే,
పదండి. సరేలే పదండి, ఏది జరిగితే అదే జరుగుద్ది. రేయ్, మన టైం బాగుంది, అది మంచి మూడ్లో ఉంది, ఏదో ఆడుకుంటుంది. పదండి రండి. శ్రీముఖి ఆడుకుంటున్నావా? ఆడుక అంతకుముందు మనం ఆడిన ఆటలని ఇదేమైనా కొత్త ఆట? ఏదో పిచ్చాట, చెప్పండి. అదే మీ గురించి పాపం వాళ్ళకి ఏదో చిన్న డౌట్ ఉందంటే పాపం అది అడగడానికి వచ్చాం. ఏదో అడుగుతున్నారు కదా. ఏంటో చెప్పండి. శ్రీముఖి, మేము నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం. నీకు అభ్యంతరం లేకపోతే అడగండి. ఏం లేదు, అది ఇందాక చెప్పావు కదా, ఏదో నీ మనసులో ఏదో డౌట్ ఉంది, అడుగుతానని. అడుగు, పర్లేదు. మేడం చెప్పమంటుంది కదా, ఏదో అడుగుతున్నారు కదా. ఏం లేదండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఆత్మలు పైకి వెళ్ళిపోతాయి అంటారు కదా. కొన్ని ఆత్మలు ఎక్కడెక్కడే తిరుగుతుంటాయి, వాళ్ళకి ఏదో ఫ్లాష్ బ్యాగ్లు ఉండుంటాయి. అలాంటి ఫ్లాష్ బ్యాగ్ మీకేమని ఉంటే మేమందరం కలిసి మీకు కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని అందరం ఇలా కలిసి వచ్చాం, మిమ్మల్ని అడిగాం. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు సాల్వ్ చేస్తారా? దయ్యం సినిమాలు బాగానే చూస్తారనమాట. అంటే అప్పుడప్పుడు చూస్తాం, ఆ క్యాజువల్గా చూసేవే. దయ్యంగా నేను చేయలేని పని మనుషులుగా మీరు చేస్తారా? అయినా దయ్యాలకి ఫ్లాష్ బ్యాక్ ఉండాలని రూలేం లేదే. అది కాదు శ్రీముఖి, నీ గురించి మేమంతా తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే నేను కూడా కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నానండి పర్సనల్గా. చెప్పండి. ఏమంటారు, భయపడకండి, క్లాస్ బాయ్ చెప్తుంది. నా పేరు అహల్య. నాకు 5 సంవత్సరాల వయసు ఉండగానే మా అమ్మ నన్ను యాక్సిడెంట్లో చనిపోయారు. ఒంటరి జీవితం, బంధువులు ఉన్నా ఎవరూ చేరదీయలేదు. ఒక్క పూట అన్నం కోసం కనిపించిన ప్రతి ఇంట్లో అడుక్కొని మరీ పనిచేసేదాన్ని. ఆకలి బాధతో ఏడవని రోజు లేదు. నాకు వయసు వచ్చిందని మగాల చూపుల ద్వారా అర్థమైంది. ఒక పక్క ఆకలి బాధ, ఇంకో పక్క మగాల ఆకలి చూపులు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. నాకు ఒక కుటుంబం ఉంటే ఎంత బాగుండేదో అని ఎంత ఏడ్చానో నాకే తెలీదు. అయినా ఆ దేవుణ్ణి నేను ఒక్కటే అడిగాను, నాకు మంచి కుటుంబాన్ని ప్రసాదించు స్వామి అని. అయినా నాకు అసలు అర్థం కాదు, ఆ దేవుడు మాలాంటి వాళ్ళ మాటలు ఎందుకు వినడో ఏంటో. ఎక్కువసార్లు అడిగేశానేమో, నన్ను కూడా యాక్సిడెంట్లో చంపేశాడు. కానీ మీ అందరినీ కలిసాకే నాకు అర్థమైంది, నేను చనిపోయాకే ఆ దేవుడు నా మాటలు విన్నాడేమో అని. మీ అందరితో కలిసి ఉండడానికి నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. మీ అందరితో ఆడుకున్నాను, మీ అందరికి సేవ చేశాను, మీ అందరినీ ప్రేమించాను, చాలా సంతోషంగా ఉన్నాను. నాకు తెలుసు నేను చనిపోయి 11 రోజులు అవుతుంది. మహా అంటే ఇంకొక రోజు మాత్రమే మీతో ఉంటాను. ఆ తర్వాత మీరంతా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ జన్మకి మీరే నా ఫ్యామిలీ మెంబర్స్. మీరే. బాధపడకు. ఇన్ని రోజులు నువ్వు మాకెన్నో సేవలు చేసావు. ఈ 24 గంటలు మేమంతా నీకు సేవలు చేస్తాం. సేవ కాదు, మా ప్రేమ చూపిస్తాం.